వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో కార్యకర్తలంతా పాల్గొనండి అని వైసీపీ పట్టణ అధ్యక్షులు ఆసెపు వేణు విజయనగరంలో ఈ నెల 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలలో పట్టణ మండల కేంద్రాలలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతా పాల్గొనాలని వైసీపీ పట్టణ అధ్యక్షులు ఆసెపు వేణు అన్నారు. శనివారం మాజీ ఎమ్మెల్యే కోలగట్ల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 8వ తేదీన ఎంతో మంది ప్రజలలో స్థిరస్థాయిగా మిగిలిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కావున వైసీపీ నేతలు అంతా పట్టణ మండల కేంద్రాలలో ఉండే వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించాలన్నారు. అంతేకాకుండా పట్టణం మండల కేంద్రాలలో ప్రతి ప్రాంతాలలో కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను పండుగలా నిర్వహించాలన్నారు. అలాగే అదే రోజు సీఎంఆర్ జంక్షన్ వద్ద ఉండే వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద పలు కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, కావున పట్టణ మండల కేంద్రాలలో ఉండే వైసీపీ నేతలు అంతా సీఎంఆర్ జంక్షన్ వద్దకు హాజరు కావాలన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడు జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రతి సంక్షేమ పథకాలను ప్రజలకు తెలపాలన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు మా ప్రీతం నాయకులు కోలగట్ల వీరభద్ర చూసులతో 8వ తారీఖునే వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాలు నిర్వహించడానికి కూడుకోవడం జరిగింది. మరి గ్రామాల్లోని పట్టణాల్లోని ఎక్కడైతే వైఎస్ఆర్ విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాల దగ్గర దండలేసి సేవా కార్యక్రమాలు చేసి అందరూ కూడా ఉదయం 10 గంటలకి చెన్నై షాపింగ్ మాల్ దగ్గర జంక్షన్ దగ్గర మరి పెద్దలు కోలగట్ల వీరభద్ర గారు పాల్గొంటారు. దానికి విజయనగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, పార్టీ పెద్దలు, మహిళలు, యువజన విద్యార్థి విభాగ నాయకులందరూ కూడా ఆ రోజు వచ్చి ఆ కార్యక్రమం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరియు ఈ సంవత్సర కాలం తెలుగుదేశం పరిపాలన, కూటమి పరిపాలన, చంద్రబాబు నాయుడు ఆ రోజే మేము చెప్పాం, మోసం చంద్రబాబు, షూరిటీ చంద్రబాబు అని. మరి ఆ కార్యక్రమం మీద 13వ తారీఖు సాయంత్రం 4 గంటలకు సుజాత కన్వెన్షన్ హాల్లో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా విజయనగరం నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు, పార్టీ పెద్దలు, మహిళలు, విద్యార్థి విభాగం, యువజన విభాగం అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమం కూడా చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.